పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మకర రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి. చాలామంది అనుకోవచ్చు, మకర రాశి వారికి ఇంత గొప్పగా చెప్తున్నారు, మరి మాకు ఇంత గొప్పగా లేదేమిటి అని అనుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నటువంటి ఫలితాలు 90% మందికి 90% వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో, ఎవరికైతే జన్మలగ్నంలో దోషాలు ఉంటాయో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మకర రాశి వారికి ఈ అక్టోబర్ సెకండ్ హాఫ్లో ప్రతికూలతలు లేవు. కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే చేపట్టినటువంటి కార్యక్రమాలలో బ్రహ్మాండమైనటువంటి పురోగతి లభిస్తుంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట చాలా అనుకూలంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా అనూహ్యంగా ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది. అలానే తృతీయ స్థానాధిపతి అయిన గురుడు 5వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. సోదర బలం పెరుగుతుంది. ధైర్యంతో సాహసంతో వేసేటటువంటి అడుగులు ముందుకు వెళ్తాయి. మకర రాశి వారి యొక్క ప్రస్తుత యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ధైర్యే సాహసే లక్ష్మి అనేటటువంటి విధంగా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలానే గృహ నిర్మాణాది ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ప్రధానంగా తీసుకుంటే 4థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఫలితం రావటం కొంచెం ఆలస్యం అవుతుంది, అయినప్పటికీ కూడా ఆనందాన్ని పొందుతారు. ఇప్పటిదాకా మకర రాశిలో జన్మించినటువంటి వారు సంతానపరమైనటువంటి విషయాలలో ఎక్కడెక్కడైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది విపరీతమైనటువంటి మానసిక ఆందోళనలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగి ఆరోగ్యం వైపుగా మకర రాశి వారు ప్రస్తుతం అడుగులు వేస్తారు. అంత గొప్ప స్థితి. దాంతోపాటు మీ జన్మరాశికి 8వ స్థానాధిపతి అని రవి నీచంలో ఉన్నాడు, అంటే 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానాధిపతి అయిన రవి 10వ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో కొంచెం జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపార లాభం కలుగుతుంది. మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవటం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలానే స్థిరాస్తులు వృద్ధి కోసం కానీ విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా పుణ్యక్షేత్ర సందర్శనం అనేటటువంటి జరుగుతుంది. విద్యార్థులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సమస్యలతో కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో బిగ్ రిలీఫ్ కనిపిస్తుంది. గొప్ప రిలీఫ్ అనేది కలుగుతూ ఉంటుంది. మీరు చేపట్టినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే అధికమైనటువంటి ఖర్చుల నుంచి కూడా ఖర్చులను తగ్గించుకుంటూ ఆదాయం వృద్ధి చేసేటటువంటి విధంగా మకర రాశి వారి అడుగులు పడుతూ ఉంటాయని చెప్పవచ్చు. డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి
17వ తేదీ సాయంత్రం 4:20 వరకు ఉండేటటువంటి సమయంలో సమస్తమైనటువంటి సౌఖ్యాలు, సంపూర్ణమైన సౌఖ్యము, మానసికమైనటువంటి ఉల్లాసము, ధైర్యం కలుగుతుంది. దాంతోపాటు స్త్రీ జనగోష్ఠి అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి స్త్రీ మూలకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కూడా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. 17వ తేదీ సాయంత్రం 4:20 నుంచి 19వ తేదీ సాయంత్రం 4:13 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం అనుకూలత ఉంటుంది, కొంచెం ప్రతికూలతలు కూడా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలను ఎక్కువగా ఫోకస్ చేస్తే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తారు. చేసేటటువంటి వర్క్ ప్లేస్లో మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే గొప్ప ఫలితాన్ని వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తులు కానీ విలువైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ఫలితాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక 19వ తేదీ సాయంత్రం 4:13 నుంచి 21వ తేదీ సాయంత్రం అంటే రాత్రి 12:06 వరకు ఉండే సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా కార్యానుకూలత కలుగుతుంది. ఆరోగ్యపరంగా చక్కటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రయాణాలు చాలా గొప్పగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. 21వ తేదీ రాత్రి 12:06 నుంచి 23వ తేదీ రాత్రి 12:07 వరకు కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి రోజులు కలిసి రావు. 21, 22, 23వ తేదీలలో పెట్టుబడులకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలతలు కలుగుతాయి. 23వ తేదీ రాత్రి 12:07 నుంచి 26వ తేదీ ఉదయం 9:46 వరకు ఉండేటటువంటి సమయంలో కంప్లీట్గా దృష్టి మొత్తము కూడా వ్యాపారం మీద కానీ కుటుంబం మీద కానీ ఈ రెండింటి మీద కనుక దృష్టి పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 26వ తేదీ ఉదయం 9:46 నుంచి 28వ తేదీ రాత్రి 10:11 వరకు పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ప్రయాణ సమస్యలు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, కష్ట నష్టాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ కలిగిస్తూ ఉంటాయి. ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి కానీ, అగ్రిమెంట్స్ చేసుకునే వారికి కానీ, కొత్త కాంట్రాక్టులు తీసుకునేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు. 28వ తేదీ రాత్రి 10:11 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఇక మకర రాశి వారు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు పొందనంత గొప్ప ఫలితాన్ని, ఆల్ టైమ్ బెస్ట్ ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. 1-2 రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతికూలతలు ఉన్నాయి. ఈ రోజులలో కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే మిగిలిన అన్ని రోజులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.